వంగా గీత గారు కూడా ఇదివరకు పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఇద్దరులో? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతారండి. అంటే ఇది ప్రాంతీయ అభిమానంతో చెప్తున్నారు, లేకపోతే ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు? గెలిచే అవకాశం ఉందని ప్రజలు ఆయన కోరుకుంటున్నారు. వంగా గీత గారు ముందు 5 సంవత్సరాల క్రితం వచ్చారండి, ఓటేయమన్నారు, వేసాం. ఓటేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చారండి ఓటేయమని. అంతే తప్ప మళ్ళీ మయంగా ప్రజలు సచ్చారో బతికారో చూడలేదండి ఎవరు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అతను డబ్బు కోసం, ఆస్తుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్లు పోగేసుకుని ఏదో చేద్దారన్న మనిషి కాదండి. ప్రజలకి సినిమాలు తీసి ఎంతో లక్షల మంది కౌలు రైతులకి మనిషికి 1,00,000 చొప్పున ఇచ్చాడండి. అటువంటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాడంటే మా అదృష్టం కొలిది పిఠాపురం నియోజకవర్గం మొత్తం మా అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారి పాదాలకు ఆనందపడిన అవసరాలండి. నిజంగా మాకు ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ చాలా అదృష్టం అండి. ఈ రాష్ట్రం బాగుపడుతుందండి, ఈ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందండి. పిఠాపురాన్ని చాలా అభివృద్ధి చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు. చాలా మంచి వ్యక్తి అండి. ఎన్నో వందల మందికి మనిషికి 1,00,000 చొప్పున కౌలు రైతులు చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చాడండి. ఆయన మంచి చేస్తారని అనుకుంటున్నారు. మంచి చేస్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఆయన సీఎం క్యాండిడేట్ గా ఉండాల్సిన వ్యక్తి 23 సీట్లకే అంకితం అయ్యాడు. అది పక్కన పడితే ఇప్పుడు ఇద్దరులో పోటీ అయితే జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కుతారంటాను, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారండి. ఈయన ప్రభుత్వం తీరు బాగాలేదంటారు? ఈ ప్రభుత్వం ఏం బాగాలేదండి, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందండి. ఏమీ బాగాలేదండి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పోగేసుకోవడానికి చూస్తున్నాడు తప్ప ప్రజలకు ఏం చేతలేదు. ఏమండి ఒక్క మాట అండి, కన్న తల్లికి కూడెట్టినోడు పెంతలకు కోకట్టాడని ఏం చేస్తాడండి ప్రజలకి? ఓ తల్లిని పోషించకపోతేని నేను నా తల్లికి కళ్ళు అన్నపోయినా నా తల్లిని చూశాను. మా తల్లి ఎన్నో బాధలు పెట్టినా కళ్ళు లేకుండా ఎన్నో బాధలు పడి ఆ తల్లికి బట్టలు ఉతికి ఎన్నో సేవలు చేశాను. జగన్మోహన్ రెడ్డి నేను చేశాను కూడా చేయలేదు. 2,000 కోట్లు ఆస్తి ఇచ్చాడు తండ్రి. రాజశేఖర రెడ్డి చాలా మంచోడు అవుతా వచ్చండి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం బాగోలేదండి. ఈ ఎన్డీఏ కూటమి ఇలా పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ అంటారా? ఆ ఎన్డీఏ కూటమి పొత్తు పెట్టుకోపోతే అండి ఇప్పుడు కుదరదండి. ఆ డబ్బులు బ్యాందీలు లారీలు దింపేస్తున్నారండి. డబ్బులు చూనేస్తున్నారు. ఒక్కో ఇంటికి వెళ్ళి ఎన్ని డబ్బులు ఇచ్చినా, కేజీ బంగారం ఇచ్చినా డబ్బులు తీసుకుంటారండి. ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తారండి, గ్లాస్ గుర్తుకు వేస్తారండి.